బోధించి ద్విగుణీకృతం చేసే దేశభక్తి గీతాలాపన చేస్తాం. భారతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకై ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తాం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu has arrived at this premises. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Within a short while, today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, will arrive at this premises. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. On this Republic Day, let us renew our commitment to unity and diversity. Let us celebrate our differences and cherish the rich tapestry of cultures that make India truly unique. As we move forward, let us embrace the spirit of inclusivity and stand united against the challenges that confront us. In the face of global uncertainties, let us hope our democracy be a shining beacon. Let us uphold the principles of justice and fairness, ensuring that every citizen is treated with dignity and respect. Together, we can build a nation that thrives on the principles of peace, progress, and prosperity. As we unfurl our tricolor in pride, let us remember that the true essence of Republic Day lies in our collective responsibility to uphold the ideals that are enshrined in the Constitution. May we continue to march forward, guided by the principles that make India a shining example of democracy and pluralism. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం పలికి రాష్ట్ర సివిల్ మరియు పోలీస్ ఉన్నతాధికారులను పరిచయం చేస్తున్నారు. Today's chief guest and Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, has received the Honorable Governor and is introducing senior civil and police officials. సీనియర్ సివిల్ మరియు పోలీస్ అధికారులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is requested to unfold the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. राष्ट्रीय सलूट सलामी
Parade Commander Shri Nachiket Shelke IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. చెక్. పెరేడ్ ని పరిశీలించేందుకే విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షేల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. విశ్రామ్ హోగా విశ్రామ్. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ రూపంలో అందించిన మొత్తం లబ్ధి అక్షరాల 4,21,094 కోట్లు. అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల కాల వ్యవధిలో పథకాల ద్వారా కేవలం డీబీటీ రూపంలో 2,52,000 కోట్ల లబ్ధిని అందించింది మన జగనన్న ప్రభుత్వం. కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా లంచాలు, అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. పేదల సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా వదలకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. డిజిటల్ బోధనను ప్రోత్సహిస్తూ 6వ తరగతి ఆపైన ప్రతి తరగతికి బైజూస్ కంటెంట్ తో కూడిన 62,000 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, 1 నుంచి 5 తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలాగా 3 దశల్లో దాదాపు 45,000 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 8వ తరగతి విద్యార్థులు బోధించే టీచర్లకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన 1,306 కోట్ల విలువైన 9,52,925 ట్యాబులను ఉచితంగా పంపిణీ చేసింది జగనన్న ప్రభుత్వం.